వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఎన్నికలు ముగిశాక కూడా తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ల్యాండ్ వివాదం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. ఇటీవల ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ సీజ్ కాగా తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కొనసాగుతోంది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో ఉన్న ఈ భూమిపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. తెలంగాణలో భూ వివాదాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ రణంగా మారుతున్నాయా? రాజకీయం తెలంగాణలో రూటు మారుతోందా? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం బిగ్ బ్యాంగ్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ లీగల్ సెల్ కో చైర్మన్గా ఉన్న రామచంద్రారెడ్డి గారు. అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేత, అలాగే టీఎస్ఈడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు. రైట్, నిన్న ఈ వివాదంకి సంబంధించి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్న లక్ష్మణ్ కుమార్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇటు మల్లారెడ్డి దానిపైన రెస్పాండ్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య మాట్లాడడం ఎలా కొనసాగిందో ఒకసారి చూద్దాం. ప్రభుత్వమైనది, సర్కారు అయినది, ఆడింది ఆట పాడింది పాట చేసుకుంటా 2014 నుంచి 2021 వరకు ఆ ల్యాండ్కి సంబంధించిన విషయం లోపల అనేక పర్యాల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన నాయకులు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఆయన నాయకులు పెట్టుకుంటే లాస్ట్కి ఏం చేసినట్టు ఈయన ఎంత గొప్ప వ్యక్తి చెప్తే ఈయన చెప్తే ఇక్కడ మరి ఇక్కడ ఎట్లా రాజ్యం వెళ్తాడో నాకు అర్థమవుతలేదు. నేను ఆయన తహసీల్దార్కు లక్ష్మారెడ్డితో ఒక ఉత్తరం ఇప్పించినాడు. తహసీల్దార్ నాకు సర్వే అవసరం లేదని చెప్పి ఎప్పుడు ఇప్పించాడు? 2017లో. ఒకరికి సర్వే కోసమేమో సుభాష్ రెడ్డితో సర్వే కోసం నువ్వు దరఖాస్తు పెట్టుకోవన్నా, నువ్వు సర్వే చేసుకోవన్నా అంటాడు. సర్వే చేసుకున్నాక మళ్ళీ సర్వే కోసం నోటీసులు ఇచ్చినాక నోటీసులు అటెండ్ కాకపోతే మీ కోర్టుగా అప్రోచ్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మీ మోక మీద పోతే పోలీసులతో మేము ఫెన్సింగ్ చేపిస్తే పోలీసులతో ఫెన్సింగ్ తీపిచ్చి మేము పోలీసులను దరఖాస్తు ఇచ్చినా మా దరఖాస్తు తీసుకోకుండా, మున్సిపల్ కమిషనర్ ఇస్తే దరఖాస్తు తీసుకోకుండా, జిహెచ్ఎంసీ దరఖాస్తు తీసుకోకుండా అన్ని విధాలు ఆయన మంత్రి అడ్డం పెట్టుకొని చేసుకొని ఇక లాస్ట్ వాళ్ళ తహసీల్ లక్ష్మారెడ్డి సంతకం ఇది. 9 మంది అందులో ఎవరున్నారో లక్ష్మణ్తో సహా, బేతి సుభాష్తో సహా అందులో ఫోర్జరీ చేసి సుధామా నా దాంట్లో నా బౌండరీ చేసి ఫిక్స్ చేసి అమ్మిండు. ఆ డాక్యుమెంట్ తను ఉంది, మీకు చూపిస్తా. ఇప్పుడు రేపు సీఎం కూడా ఇవ్వబోతున్నా. ఇప్పుడు నిరూపిస్తా కదా జర్ర ఓపిక పట్టుండ్రి, రేపటిదాకా ఓపిక పట్టుండ్రి. ఎందుకంటే సర్వే రిపోర్టర్ వచ్చేదాకా ఓపిక పట్టుండ్రి. ఆయన ఏదంటే ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. మళ్ళా ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. నా దాంట్లో పోటీదారు ఉంటే నేను చేస్తా. ఆయన దాంట్లో పోటీదారు ఉంటే ఆయన చేస్తాడా? గది అడుగు మజా వస్తుంది. రైట్, తెలంగాణలో రాజకీయం రూటు మారుతుందా? ఈ ల్యాండ్ వివాదాలు, భూ వివాదాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధంగా మారుతున్నాయా? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం ఇప్పుడే డిబేట్లో జాయిన్ అయ్యారు టీఎస్ఈడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్, మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. రైట్, రామచంద్రారెడ్డి గారు, అటు మీరు అధికారంలోకి వచ్చారు. ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన షాపింగ్ మాల్ లీజ్ వ్యవహారంపై ఆల్రెడీ మీ రెండు పార్టీల మధ్య మాట్లాడుతూ నడిచింది. తాజాగా మల్లారెడ్డి భూ వివాదంకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విప్ లక్ష్మణ్ కుమార్ నిన్న మీడియా సమావేశం పెట్టారు. ఎట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు విన్నారు, మల్లారెడ్డి కూడా సవాల్ విసురుతున్నారు. ఒకవేళ నేను ఫార్జరీ చేసినట్లయితే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, కాదంటే అటు లక్ష్మణ్ కుమార్ కానీ లేదంటే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాజీనామా చేస్తారని. అంటే ఏంటి ఈ వివాదాలు, ఈ గందరగోళాలు, లోకల్లో జరుగుతున్న ఇష్యూస్ మీ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధంగా ఏమైనా మారుతుందా? అదో పనికి మాలిన పంచాయతీ. ఒక టైటిల్కి సంబంధించింది, ఒక కబ్జాకు సంబంధించింది, ఒక ప్రైవేట్ వ్యవహారము. దానికి రాజకీయానికి సంబంధం ఏందండి? ఏవి మల్లారెడ్డి రాజీనామా చేసినా, లక్ష్మణ్ రాజీనామా చేసినా వాళ్ళ తాతగారు జాగీరా, రాజీనామా చేస్తే ఆ ఖర్చు ఓడి పెట్టాలి, ఆ టైం ఓడి పెట్టాలి. పనికి మాలిన మాటలు ఇవన్నీ కూడా. ఏమన్నా ఉంటే ఉన్నది చట్టం ఉన్నది, చట్ట పరిధిలో వ్యవహరించుకోవాలి. కానీ రాజీనామా అనేది ప్రతిదానికి కూడా రాజీనామా అనేది అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సరే, దాన్ని అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఈ రోజున ఏదో సరే మీరు పిలిచి మాట్లాడుతుండ్రు కాబట్టి ఒక వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ వ్యవహారం. ఈ ప్రైవేట్ వ్యవహారంలో ఒక సర్వే అంటే బీయింగ్ అన్ అడ్వకేట్ కూడా దాని గురించి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ ప్రైవేటు వ్యవహారంలో కూడా వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సింది కోర్టులో. ఆ కోర్టు యొక్క తీర్పును బట్టి ఏమైనా చేసుకోవాలి. కాకపోతే గతంలో మల్లారెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేసిండో ఇప్పుడు కూడా ఒక సైకాలజికల్ నైతిక బలంతో ఆయన అధికారంలో లేడు అని చెప్పేసి ఒక నైతిక బలంతోనో లేకుంటే ఉన్నటువంటి అక్కడ పరిస్థితులను బట్టో లేకుంటే ఆయన ఇంజెక్షన్ తెచ్చుకుంటు కాబట్టి ఇంజెక్షన్ ఎవరికి ఇస్తారంటే పొజిషన్లో ఎవరుంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తుంది కోర్టు. మరి దానితోనే ఆయన పొజిషన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడో ఆ వ్యవహారం అంతా మాకు పూర్తి స్థాయిలో కూడా తెలియదు. కాకపోతే మాత్రం చట్ట పరిధిలో ఏదైనా కానీ వ్యవహారాన్ని
ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా కూడా నడిపిస్తుంది, సమర్థిస్తుంది చట్ట పరిధిలో చేసేదాన్ని. అంతే తప్పితే నేను ముఖ్యమంత్రిని కలిసా, ముఖ్యమంత్రి పని బాట లేకుండా ఊకే కూర్చున్నాడు, ఆయన పరిశ్రమలో ఆయన ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మంత్రివర్గం చేసి రేపు జూన్ 2వ తారీఖు కల్లా విత్తనాలు సప్లై చేయాలి రైతులకి. మరి అదేవిధంగా కొన్ని విత్తనాలని ఫ్రీగా ఊడిద్దామని చెప్పేసి అనుకున్నటువంటిది కానివ్వండి, లేకుంటే రైతులు ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వర్షాలు వస్తున్నాయి, ఈ అంశాల మీద మంత్రివర్గంతో నేను సమావేశం పెట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వడం లేదని ఆయన పరేషాలను ఆయన ఉండి ఏదో నేను మొత్తానికి తెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఒక వ్యక్తిగతమైనటువంటి కబ్జా అంటే ఒక భూమి కబ్జాకు సంబంధించినటువంటి అంశం గురించి వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకొని రాజకీయాలకి పులమటం అనేది మాత్రం సబబు కాదు, సరైనది కాదు. ఏమున్నా కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలో లేడని చెప్పు, వేరే పార్టీ వాడని చెప్పు, ఆయన న్యాయంగా ఉంటే ఆయనను ఎప్పుడు కూడా దూరం చేయదు, ఏదో అన్యాయం ఉండేటోళ్ళని సమర్థించదు. ఎవరైతే చట్ట పరిధిలో పనిచేస్తారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు కోర్టులో, మాకు పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అంతకంటే కాదు. రైట్. శ్రీధర్ రెడ్డి గారు మీరేం చెప్తారు సార్? మొన్న మీ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ సీజ్ వ్యవహారం మనం చూసాం. మీ రెండు పార్టీల మధ్య కొంత డైలాగ్ నడిచింది దానిపైన. ఇప్పుడు మల్లారెడ్డి వివాదంకి సంబంధించి అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కొన్ని ఆరోపణలు చేశారు. సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయించాలని కోరుతున్న వ్యవహారం ఓవరాల్గా మీరు ఎలా చూస్తున్నారు? ఇందులో ఎలాంటి రాజకీయం లేదని కాంగ్రెస్ అంటుంది. కబ్జా ఉందా లేదా తెలుస్తారు వాళ్ళు. నిన్న పోయినారు, రెండు పార్టీలు లేకుండా సర్వే చేస్తాము, డైరెక్ట్ గా ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తామని చెప్పాము. అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి ఎందుకంత ఉత్సాహమో నాకు అర్థం కాలేదు. అది ఆయనకు వేరే వాళ్ళకు సంబంధించినటువంటి అంశం కానప్పుడు మల్లారెడ్డి గారికి వేరే వాళ్ళకు ఉన్నటువంటి అంశంలో ఆయన ఎందుకు వస్తున్న మధ్యలో ఆయన ప్రోద్బలంతో జరిగిందనుకోవాలా, ఇది నాకు అర్థం కావట్లేదు. మల్లారెడ్డి గారి ఆస్తుల మొత్తం మీద విచారణ జరపాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మల్లారెడ్డి గారి ఆస్తులు ఇవాళ ఏమైనా కొత్తగా ఉన్నాయా? మల్లారెడ్డి గారు రాజకీయాలకు రాకముందు కూడా ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు వ్యాపార సంస్థలు నడిపిస్తారు, తర్వాత విద్యా సంస్థలు నడిపిస్తారు, బిజినెస్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకుండే ఆస్తులు వాళ్ళకుండే విచారణ జరిపించుకోండి, దానికి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్రంలో ఇట్లనే వివాదాస్పదంగా ఉన్నటువంటి ఒకవేళ అక్కడక్కడ ఉంటే, ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కానీ మైనపల్లి హనుమంతరావు గారు అని చెప్పేసి ఆయన మీద కూడా నిన్న కొన్ని ఆరోపణలు మాట్లాడినారు. ఆయన్ని కూడా విచారణ చేపిస్తారా? ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ యొక్క వ్యాపార సంస్థల మీద దాడి చేయడము, లేకపోతే ఇబ్బంది పెట్టడము, రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడం అనేది సరైన సంస్కృతి కాదు అనే చెప్తా ఉన్నాం. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఇంతకుముందు రామచంద్రారెడ్డి గారు మాట్లాడినట్టు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోండి, దానికి కావాల్సినటువంటి ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ ఉద్దేశపూర్వకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళ ఆస్తుల మీద, సంస్థల మీద దాడి చేయడం అనేది సరైన రాజకీయ సంస్కృతి కాదు. ఆ రకంగా చేయాల్సి ఉంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతమంది మీద చేసి ఉండే వాళ్ళము? మేము ఒక లిస్ట్ ఇస్తాం ఇవాళ కావాలనుకుంటే, మరి వాళ్ళందరి ఆస్తుల మీద విచారణ జరిపిస్తారా? కాబట్టి ఇది సరైన సంస్కృతి కాదు. కాంగ్రెస్ నేతల విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీ హయాంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రామచంద్రారెడ్డి గారు అంటున్నారు. ఎప్పుడు చేసుకొని పోయిందండి? నేనేమంటున్నా, అప్పుడు ఏం జరిగిందో, ఎప్పుడేం చేశారో అవన్నీ సంస్కృతి కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే నేరుగా మల్లారెడ్డి గారి యొక్క విద్యా సంస్థలు కానివ్వండి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి యొక్క విద్యా సంస్థల మీద కానీ ఆడ ఉన్నటువంటి అధికారులు పోయి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు సరిగ్గా లేవని ఎప్పటి నుంచో ఉన్నది. పోనీ ఒకటి రెండు ఆ లేటెస్ట్ గా తీసుకొచ్చినారా అనే విషయాలు కాకుండా నిన్న మొన్న ఉన్న స్ట్రక్చర్స్ కాదు కదా, అవన్నీ ఎప్పటి నుంచో ఉండి రెగ్యులరేషన్ అప్లై అయ్యి తర్వాత మరి ఆ తర్వాత ఎందుకు ఆపగలిగినారు? కోర్టు ఇంటర్వెన్షన్ రాగానే ఎందుకు ఆగింది అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర లోకల్ స్టాండ్ అయి ఉంది కాబట్టి ఆగింది. ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, రాజకీయంగా రాజకీయ అంశాల మీద వివేదిస్తాం ఖచ్చితంగా. ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా అనేక అంశాల గురించి మాట్లాడతాం. అంత మాత్రాన వ్యక్తిగత ఆస్తుల మీద, వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులు చేస్తాము, ఒత్తిడి తెస్తామనేటువంటి ఆలోచన సంస్కృతి మంచిది కాదు. ఇవాళ మీరు రేపొద్దున మరి మాకు అవకాశం వస్తే అదే పరిస్థితి ఉంటే బాగుంటుందా? ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చూస్తా ఉన్నాం, ఎంత అగ్లీగా అనిపిస్తుంది అంటే ఎక్కడో అక్కర్లేదు, పక్క రాష్ట్రంలో వ్యక్తుల మీద చేసుకుంటున్నటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళ పుట్టుకల గురించి కూడా, కుటుంబాల గురించి, తల్లుల గురించి, లేకపోతే వాళ్ళ పుట్టుకల గురించి వాళ్ళు ఎంత అధ్వానంగా కొన్ని చోట్ల సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి చూస్తే ఇప్పటికే చాలా గలీజ్ అనిపిస్తా ఉంది.
కనీసం మన రాష్ట్రంలో అది లేదు. ఇంకా కూడా ఆ రకంగా వ్యక్తుల మీద, వాళ్ళ యొక్క కుటుంబాల మీద, కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకునే సంస్కృతి మన దగ్గర లేదు. ఆస్తుల మీద దాడులు చేసుకోవడం లాంటి సంస్కృతి లేదు. మన దగ్గర ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. అన్ని పార్టీలు నిజంగా చెప్పాలంటే ఏ రకమైనటువంటి వైషమ్యాలు, విభేదాలు ఉన్నా కానీ ఎవరికి వాళ్ళు సంయమనంతో పనిచేసుకొని పోయినారు. కనీసం ఆ సంస్కృతి మెయింటైన్ చేసుకుందాం, అనవసరంగా వ్యక్తిగత విభేదాలు తీసుకొని పోయి, చాలా పర్సనల్ గా తీసుకొని పోయి, ఈ సంస్కృతి సరైనది కాదని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటే రామచంద్ర రెడ్డి గారు చెప్పినారు, ఈజ్ ఆల్సో అడ్వకేట్, లెట్ లీగల్ కోర్స్ తీసుకోండి, మీకు అవకాశం ఉంది కదా. ఇవన్నీ సివిల్ మ్యాటర్స్ కదా. రాత్రికి రాత్రి ఆయన కబ్జాలో లేకపోతే ఆయన ఆధీనంలో ఉన్నటువంటి భూమిని, మల్లారెడ్డి గారి ఆధీనంలో ఉన్నటువంటి భూమిని వేరే ఎవరి సహకారంతో పోయి రాత్రికి రాత్రి ఫెన్సింగ్లు పెట్టుకొని భూములు ఆక్రమించుకునే దాన్ని మాది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడాన్ని ఈవెన్ కోర్టు మీకు ఇస్తే కూడా టు టేక్ ద పొజిషన్ దేర్ ఇస్ అ రూట్. రామచంద్ర రెడ్డి గారి లైన్ లో ఉన్నారు, ఆయన ఉన్నారు కదా. కోర్టు పొజిషన్ మీకు ఇస్తే కూడా విత్ పోలీస్ ప్రొటెక్షన్ వెళ్ళడానికి కూడా దానికి ఒక సిస్టమ్ ఉంది. మేము కబ్జాలు పెట్టేస్తాము, రాత్రి రాత్రి భూములు ఆక్రమించుకుంటాము, కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చిందని ఒకళ్ళు, లేదని మరొకళ్ళు, ఒకే సర్వే నెంబర్ లో ఎక్సెస్ ల్యాండ్ ఉందని, ఈ చాలా రకాల వివాదాలు మన దగ్గర ఉన్నాయి. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈదర్. నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా మద్దతు చెప్పట్లేదు. తప్పు తప్పు, రైట్ రైట్, కానీ దానికి ఒక పద్ధతి అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదే సమయంలో మల్లారెడ్డి గారు గతంలో మంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కొన్ని విభేదాలు ఉంటే అది ఉన్న పెద్దలు ఎవరన్నా వేరేలాగా వారి గురించి ఆలోచన. నేను అమజా మైనపల్లి హనుమంతరావు గారిని చూశాను, వారు ఎంటాడుతాను, వేటాడుతాను, మీ సంగతి చూస్తానని వినోడండి. మరి వాళ్ళందరి యొక్క ప్రమేయం ఉందనుకోవాలా? ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు ఇదంతా చూస్తుంటే రాజకీయ కక్ష సాధింపులాగే ఉంది. ప్రతిపక్షానికి చెందిన నేతలపైన ఇట్లా టార్గెట్ చేయటం, ఈ విధంగా చేయటం, ఈ సంస్కృతి కరెక్ట్ అని ఎప్పుడూ తెలంగాణలో లేదు అని ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అలాగే మనకు తెలుసు మైనేపల్లి హనుమంతరావు వర్సెస్ మల్లారెడ్డి మధ్య ఏ స్థాయిలో మాటలతో నడిచిందో, నిన్ను వెంటాడుతా, నీ సంగతి తేలిస్తాను, పెద్ద భూ కబ్జాదారు అని చాలా ఆరోపణలు ఆయన చేశారు. అంటే ఇప్పుడు ఆ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లారెడ్డిని టార్గెట్ చేసిందా? నేను శ్రీధర్ రెడ్డి గారు అడుగుతుంది. సరే, శ్రీధర్ రెడ్డి గారు అడిగినా మీరు అడిగిన సమాధానం చెప్తాను. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలు అయింది? అంతకు ముందు వచ్చారు, ఒక 5 నెలలు అయింది, అంతే కదా. అందుకు ముందు ఉన్నది రాజకీయ వైషమ్యాలు కానీ, వైరుధ్యాలు కానీ, లేకుంటే వాళ్ళ మధ్యన ఏమన్నా మానిటరీ ఆస్పెక్ట్స్ కానీ ఉన్నది అంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళిద్దరు ఉన్నది. దాన్ని తీసుకొచ్చేసి మాగుపోయటం ఎంతవరకు సబబు? అది వాళ్ళ వ్యక్తిగతమైంది, మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం ఉంటే ఒక టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకున్న పంచాయతీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి లేదు. అదొక ఆస్పెక్ట్. నెంబర్ 2, ఈ రోజున మల్లారెడ్డి భూముల్ని ఇట్లా టార్గెట్ చేసినారు, అది ఇది కట్టడాలని అంటే మీ ప్రభుత్వంలో గతంలో మీ మంత్రి అని చెప్పేసి, మీ నాయకుడు అని చెప్పేసి కబ్జాలు పెట్టి FTL కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా కూల్చకుండా ఉంచి చట్టవిరుద్ధంగా ఉంచారు. రెవెన్యూ అధికారులను కూడా మంత్రి కాబట్టి ఆయన మెసలు లేకుండా చేసిండు, దాంతో చర్య తీసుకోలేకపోయాను. ఈ ప్రభుత్వం బరాబర్గా ఏ కబ్జాదారునైనా కానీ వదిలిపెట్టే సమస్య లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కబ్జాలు పాల్పడ్డారు, చాలా లిస్టు మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఒక్క మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వం తీసుకోలేదు చర్య, కోర్టు ఉంది కదా, కోర్టుకు పోండి, మీరు ఇట్లా చేసిండు అని చెప్పేసి మీరు ఇనాక్షన్ మీద మీరు యూ కెన్ ఛాలెంజ్. శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేతలు లిస్ట్ రిలీజ్ చేస్తే మీరు విచారణ చేస్తారు? 100% శ్రీధర్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నాం, మీరు చేయాలి. మీరు లిస్టు రిలీజ్ చేస్తేనే కదా ప్రతిపక్షంగా మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తించినట్లు ఉంటది. ఎవరైతేందండి వాళ్ళు ఈ సమాజానికి ద్రోహులు అన్నట్లే, కబ్జాదారుడు ఎవడైనా కానీ సమాజానికి ద్రోహి. కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది, అటువంటి వాళ్ళని బయటకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఇక్కడ ప్రభుత్వం ఒకటే చేయటం కాదు, రిట్ జ్యూరిడిక్షన్ ఎందుకు ఉన్నదంటే ప్రభుత్వం ఏమైనా పని చేయాల్సింది చేయకపోతే, లేకుంటే చేసేది చేయకూడదు చేస్తుంటేనే ఈ రిట్ పిటిషన్ వేసుకోవడానికి ఉంటుంది అవకాశం. కోర్టులో యాక్ట్ చేస్తే ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమై కోర్టు ఇంటర్వెన్షన్ తో ఎట్లాగింది ప్రైమ్ ఆఫీసర్ కోర్టు ఖచ్చితంగా కూడా ఎందుకు ఎగుతుందంటే ప్రొసీజరల్ గా పోతున్నప్పుడు ఒక వివాదంలో ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య వివాదంలో ఉన్నప్పుడే డిస్మాంటిల్ అయిపోతే ఒకవేళ ఆయన ఫేవర్లు వస్తే నష్టాన్ని బూడ్చలేమన్నటువంటి ఉద్దేశంతో ఇంటీరియర్ ఆర్డర్స్ వస్తాయి చెప్తే ఫైనల్ ఆర్డర్స్ రాలేదు. కాబట్టి ఏమంటున్నానంటే నేను ఒకటి చెప్తున్నా, మీరు రాజకీయాలు పక్కకు పెట్టండి, మీరు ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రభుత్వం పక్షాన మాట్లాడండి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి మీరు సహకరించండి. ఈ క్రమంలో మీరు ఏదైతే లిస్ట్ ఇస్తారంటున్నారో మీ సతీష్ గారు మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఆ లిస్ట్ తెప్పించుకోండి, దాని సంగతి చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా దాన్ని సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ నేతల్లో కూడా ఆరోపణలు ఉన్న వాళ్ళు ఉన్నారంటారు కదా, మరి మీరేమో లిస్ట్ రిలీజ్ చేస్తారా? మీరు లిస్ట్ రిలీజ్ చేస్తే మేము వెల్కమ్ చేస్తాము, ప్రతిపక్షంగా తన బాధ్యతను బీఆర్ఎస్ నిర్వర్తిస్తే
మేము వెల్కమ్ చేస్తామంటున్నారు రామచంద్రారెడ్డి గారు. ఇప్పుడు ఖచ్చితంగా రామచంద్రారెడ్డి గారికి తర్వాత వాళ్ళ అధిష్టానానికి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నట్టు నాకు కనబడతా ఉంది. నేను అధికార మైనంపల్లి హనుమంతరావు గారు అధికార ప్రతినిధి వాళ్ళ లీగల్ సెల్ కోచ్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యువర్ అథారిటీ. అదే మీరు అధికార ప్రతినిధిగా మిమ్మల్ని నేనేమి క్వశ్చన్ చేయట్లేదు. నేను ఏమంటున్నా మీ అథారిటీని క్వశ్చన్ చేయట్లేదు. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు ఎప్పుడు వచ్చారు మా పార్టీకి, ఆయన మా మీద రుద్దుతుంది ఎట్లా అంటే ఆయన కొడుకు టికెట్ ఇచ్చినారు, రాగానే ఆయనకు టికెట్ ఇచ్చినారు. ఆయన మొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు. అట్లా మీరు ఆయనను యూ కాంట్ డిస్కార్డ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ యువర్ పార్టీ. ఆయన యొక్క పార్టీలో ఆయన ఉనికిని మీరు ప్రశ్నించలేరు కదా. నేనేమంటున్నా అంటే ఒకటి, ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో ఉన్నాయి. ఫలానా వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను, వెంటాడుతాను, వేటాడుతాను లాంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. నిన్న కూడా మా అంటే ఎంత దౌర్జన్యం జరుగుతా ఉందంటే, నిన్న మా మేయర్ పీర్జాది కూడా జంకా వెంకటరెడ్డి గారు అలా అవిశ్వాస తీర్మానం పెడదామని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ వాళ్ళని భయభ్రాంతులను చేయడం కోసం ఒక 20-25 కార్లు వేసుకొని వాళ్ళు వెంబడించడాలు, ఓఆర్ఆర్ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడాలు నేను మొన్న స్వయంగా కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో చూసినాను. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను చూస్తున్నా, ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి. అంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలి సరైన పద్ధతి కాదు. మేము చేసి ఉంటే మీరు ఇంత స్వేచ్ఛగా ఎలక్షన్ మన కొట్టాడు ఉండేవాళ్ళు కాదు. నేను ఇక్కడ ఒకటే సూటిగా మాడుతున్నా, లిస్ట్ ఇస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మధ్య చాలా సార్లు కొన్ని సంవత్సరాలు రామచంద్రారెడ్డి గారు కూడా తెలుసు, ఒక సినీ ప్రముఖుని యొక్క ఫంక్షన్ హాల్ FTL లో ఉందని. ఫంక్షన్ హాల్ పక్కనే చెరువు ఉంటది. మరి చెరువు దగ్గర ఆయన దగ్గరకు వచ్చిందా? సభ్యత ఉంది కాబట్టి చెప్పాను. ఇప్పుడు కొన్ని మనం మీడియాలో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావిస్తాం, కొన్ని ప్రస్తావించాం. దాన్ని ఏంటంటే కాబట్టి మరి ఎవరేం చేసినారు ఆ విషయం మీద అందరూ నోరు మూసుకొని ఉంటారు కదా. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఎనామలీస్ ఇట్లాంటి విషయాల్లో ఉన్నోనుకోలాగా లేనోనుకోలాగా ఉన్న సమాజం ఇది. దాని గురించి మనం మాడుకొని మరి మనం బయటేసుకోని అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మాత్రం చాలా అండర్లైన్డ్ అండ్ ఇది వాస్తవం అండి. ఇది ఉన్న వాళ్ళకి ఒకలాగా లేని వాళ్ళకి ఒకలాగా కూడా చివరికి భూముల క్రమబద్ధీకరణ అంశాలు కూడా అదే విధంగా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం, అది పక్కా వాస్తవం. అది నేను ఒకటే అంటున్నా ఏంటంటే ఒకటే విషయం ఇక్కడ ఉద్దేశపూర్వకం. ఇప్పుడు మల్లారెడ్డి గారు నేను ఎలక్షన్ అయిన తర్వాత 4 months లో మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క వ్యాపార సంస్థలు భూముల మీదకి మాత్రమే ఇట్లా యాక్షన్ జరిగిన విషయాన్ని మనం చూడలేదా అని అడుగుతా ఉన్నాను. ఒకటి, మా మధ్య పల్లారాజేశ్వర రెడ్డి గారి మీద కొంత ప్రయత్నం చేసినారు. నేనేమంటున్నా అంటే దాన్ని లీగల్ గా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఫర్ ఇయర్స్ నేను ఐఎమ్ అగైన్ సేయింగ్, తప్పు ఏదన్నా జరిగి ఉంటే నేను తప్పును సమర్థించే ప్రసక్తి లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కన్సర్న్ అండ్ రీసెంట్. కానీ ఉద్దేశపూర్వకమైన దాడులు సరైన పద్ధతి కాదు. ఆ సంస్కృతి మన రాష్ట్రంలో లేదు. వాటిని వ్యక్తిగతంగా తీసుకొని పోయి మరింత తీవ్రంగా ఇటువంటి దానివల్ల ఏమవుతుంది, మీరు అన్ని రకాల వ్యక్తులకు అక్కడ ఉన్నటువంటి టోటల్ ఎకో సిస్టమ్ కు మీరు రుద్దుతారు. అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వానికి, వాళ్ళ వ్యవహారాలకు, ఆ నాయకుల మద్దతుదారులకు ఇవన్నీ రుద్దుతారు. దీనివల్ల ఒకలాంటి అభద్రతా వాతావరణము, ఒకలాంటి అసౌకర్యమైన వాతావరణం కలుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదంటున్నా నేను. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిస్క్రిపెన్సీ, ఇష్యూ నోటీసెస్, వాళ్ళు దానికి సంబంధించినటువంటి సమాచారం మళ్ళీ మీకు ఇస్తారు. ఒకవేళ కాకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్ళండి, సరైన పద్ధతిలో ముందుకెళ్ళండి. కానీ అడ్లూరి లక్ష్మణ కుమార్ అనేటువంటి ఎమ్మెల్యే వాట్ ఇస్ సో హరీ, నాకు అర్థం కాలేదు. తొందరగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎంత అమాయకత్వం. ఈ వివాదం అప్పటి మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా ఆయనకు కూడా అవగాహన ఉంది. ఆయన కూడా సెటిల్ చేసుకోండి అని చెప్పారు. ఇందులో సమస్య ఉందని ఆయన కూడా గ్రహించారు. కానీ అప్పుడు కూడా మల్లారెడ్డి ముందుకు రాలేదు కామెంట్ చేశారు. ఒకటండి, మల్లారెడ్డి గారు కేటీఆర్ పేరు కూడా తీసుకొచ్చారు, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్. తప్పు అది. ఆయన ఇప్పుడు అక్కడ సంబంధం లేని వ్యక్తుల యొక్క పేర్లు, కేటీఆర్ గారి యొక్క పేరు తీసుకురావడం అనేది తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే అంటే మా గవర్నమెంట్ వచ్చాగానే మేము చేసినాము, అప్పుడు మీరు చేసుకోలేదు అంటే సెటిల్ చేసుకోవడం ఏంటి? మల్లారెడ్డి గారికి క్లెయిమింగ్ దిస్ ఇస్ మై ల్యాండ్, సెటిల్ చేసుకోవాలంటే ఏంటి? ఆయన సగం లక్ష్మణ్ కుమార్ అడగాలి. సారీ రామచంద్రారెడ్డి, మీరు అట్లా మాట్లాడద్దు. బహిరంగంగా మాట్లాడిండు. ఒకవేళ కేటీఆర్ మాట్లాడకపోతే ఆయన మీద మీరు యూ కెన్ వినండి. రామచంద్రారెడ్డి గారు మధ్యలో రావద్దు. నేనేంటంటే నేను ఎవరి పేరు తీసుకోను. లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు కూడా ఆయన పేరు తీసుకుంటున్నాను అంతే. నేను ఒక ఎమ్మెల్యే బాహాటంగా ఒక మల్లారెడ్డి గారి ఆస్తుల మీదనే విచారణ జరిపించాలని అడుగుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ లైక్ దట్?
రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యాపారవేత్తల యొక్క ఆస్తుల రైట్ ప్రస్తావిస్తాను, అది కూడా ప్రస్తావిస్తాను. అంటే మల్లారెడ్డి బిగ్ టార్గెట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి. మల్లారెడ్డి అల్లుడికి చెందిన కాలేజీ పైన ఆ మధ్యకాలంలో దాడులు జరిగాయి. అలాగే మల్లారెడ్డి భూ వివాదాల మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది. అలాగే జీవన్ రెడ్డి, అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి విషయంలో ఆ ప్రయత్నం చేశారు. ఇవంతా లిస్ట్ అవుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాకపోతే మిత్రుడు ఒక్క నిమిషం ఆగమనండి. కొందరు పెద్దల విషయంలో ఒకలాగా, అలాగే రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఒకలాగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇక్కడ ఒకటి చెప్తున్నా, జీవన్ రెడ్డి 3,51,00,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉంది బకాయిలు. ఏం చేసింది గత ప్రభుత్వం? వసూలు చేయకుండా ఆర్టీసీ ఒకవైపు ఏమో అప్పులలో ఉంటది, ఇట్లాంటి వాళ్ళనేమో ముందర పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులన్నిటిని కూడా కట్టబెడుతుంది. వాళ్ళకి 33 సంవత్సరాల లీజ్ ఇస్తే 3,51,00,000 బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించకుండా ఉంటే వాళ్ళపై ఎస్ ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు మీరు కిరాయికుంటారండి, ఒక దగ్గర ఊగుంటాడా గుంజ అవతల పడేస్తాడు ఎవరినైనా కానీ. కాబట్టి అది ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రైట్ కాబట్టి వాళ్ళు సీజ్ చేసిండ్రు. దట్ ఈస్ దేర్. దాన్ని ఆ విషయం కూడా మనం ప్రస్తావించాలి. శ్రీధర్ రెడ్డి గారిని అడగమని సమర్థిస్తున్నా, జీవన్ రెడ్డి గారి యొక్క చర్య, జీవన్ రెడ్డి గారు చేసిన సమర్థిస్తున్నా, సమర్థిస్తున్నా అంటున్నా. ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అంటే ఏముండదు, చట్టపరిధిలో పోతుంది. ఏ వ్యవహారమైనా కానీ ఆయన కాలేజీలు ఉండొచ్చు, ఆయన ఒక వ్యాపారవేత్త అనొచ్చు. ఎస్, వ్యాపారం తిరుగు చేసుకోండి, ఎవడొద్దన్నాడు? వలస వచ్చింది. రేపు ఇంకో విషయం ఇందాక చెప్తుండ్రు, ఒక ప్రముఖ సినీ ప్రముఖునికి సంబంధించింది. ఇది 9 సంవత్సరాల క్రితం వీడియో. 9 సంవత్సరాల క్రితము ఆ యొక్క కట్టడాన్ని కూలగొట్టడానికి బుల్డోజర్లు తీసుకొని పోయింది ఈ ప్రభుత్వం. మరి ఎందుకు ఆగిందని అడుగుతున్నాం. ఎందుకు ఆపినరు? మీరు మొదలు పెట్టిన దాన్ని ఎందుకు ఆపినరు అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తున్నా. ఆ సినీ ప్రముఖునికి సంబంధించిన కట్టడాన్ని FTL ఉందని చెప్పేసి బాహాటంగా చెప్పినా గానీ కట్టడాన్ని కూలగొట్టడానికి పోయి ఎందుకు ఆపినరు? మీకు వాళ్ళకి మధ్యన జరిగిన అధికారంలోకి వచ్చారు కదా, మీరు ఆ సినీ ప్రముఖుని ఆయన అక్రమాలకు పాల్పడ్డారు, భూమిని అదనంగా తీసుకుని నిర్మాణం కట్టారన్న ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మరి మీరు యాక్షన్ తీసుకుంటారు. మీరు పవర్ లో ఉన్నారు సతీష్ గారు. ఒకటి చూడండి, ఏదైనా కానీ ప్రయారిటీ బేసిస్ నా ముందెళ్ళిపోతాయి. ఇప్పుడు మా ఫస్ట్ ప్రయారిటీ 6 పథకాలు అమలు చేయటం, రైతుల యొక్క ఆగస్టు 15 లోపల మేము డబ్బులను సమకూర్చుకొని వాళ్ళకి రుణమాఫీ ఏకకాలంలో చేయటము, తర్వాత ఒక్క నిమిషం చేయటము. ఇటువంటి ప్రయారిటీలు ఉన్నాయి కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ని బతిలాడుకొని ఇలా మంత్రివర్గ మీటింగ్ కోసము మేము చేయటం జరిగింది. 10 సంవత్సరాలు అధికారులు ఉంటారు కాబట్టి ఫ్యూచర్ లో మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఈ సినీ ప్రముఖుడు కాదండి, హూ ఎవర్ హీ మే బి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పొజిషన్. ఒక సామాన్యుని దగ్గర నుంచి ఎంత మునుగాడైనా కానివ్వండి, ఏ మునుగాడైనా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇటువంటి ఇల్లీగల్ అనైతిక కార్యక్రమాలు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను, మా మంత్రివర్గం చెప్పింది, మేము కూడా చెప్తున్నాం, మేము కూడా డిమాండ్ కూడా చేస్తాం. మేము ఒక అధికార ప్రతినిధిగా. అయితే నేనేమంటున్నానంటే మనం చేస్తున్న దాన్ని ప్రతిదాన్ని సమర్థించకండి. నేను రాజీనామా చేస్తా, నువ్వు చేస్తావా అని చెప్పేసి అని ఆ ఫ్యాషన్ నుంచి బయటకు వద్దాము. ఆ ఖర్చు ఓడి పెట్టుకోవాలి నిజంగానే చేస్తే. ఒకవేళ ఇవన్నీ పనికి మాలిన ముచ్చట్లే కోర్టులో చూసుకోండి, ఓడొద్దనండి మిమ్మల్ని. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తావించింది, ఇప్పుడు నిన్న ఈ ఫిర్జాది కూడా మేయర్ మరికొంతమంది కార్పొరేటర్లకు జరిగిన కిడ్నాప్ యత్నం కూడా సిటీలో కొంత కలకలం రేపింది. అంటే అటు బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని తప్పులు జరిగాయి ఈ విషయంలో. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిధిలో లేని, వాళ్ళ అధికారంలో లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పైన కొన్ని చోట్ల ఆ తరహా రాజకీయం నడిచింది. మళ్ళీ కొన్ని చోట్ల కాదు, చాలా చోట్ల. అంటే మరి మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు. మరి వాళ్ళకి మీకు తేడా, అప్పుడు మీరు ఆరోపణలు చేశారు, అది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఇంత క్షేత్రస్థాయి రాజకీయాల్లో ఏలుపెట్టేంత లీజర్ గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు గాని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫిర్జాది కూడా వ్యవహారం ఏంటి వినండి. సరే, అది స్థానికమైన సమస్య ఏముందనేది మనకు తెలియదు. అక్కడ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా పోలీసులు దాని మీద చర్య తీసుకుంటారు. అక్కడ ఎందుకనంటే ఇట్ ఈస్ రైట్ టు కాస్ట్ ఓట్ యాజ్ పర్ ఎనీ డెమోక్రటిక్ వే. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆయన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, చట్ట పరిధిలో ఉండదు. అది హైకోర్టు కూడా సుస్పష్టం చేసింది. ఏది మీకు ఉన్న పాత రూల్స్ ప్రకారమే మీదేమన్నా ఏది డిఫెక్షన్ ఏమన్నా ఉంటే గానీ అటువంటి ఉంటే మాత్రం అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టమని చెప్పేసి అది చట్ట పరిధిలో చట్టం చూసుకుంటుంది. నేను అనేది ఏంటంటే ఈ అంశాలు కాదు మనం మాట్లాడుకోవాల్సింది, రైతుల గురించి మనం మాట్లాడుకోవాలి, ఉన్న అప్పుల గురించి మాట్లాడుకోవాలి, ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోవాలి. ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఈసీ అనుమతి ఇచ్చుంటే మీరు రుణమాఫీ పైన షరతులతో ఇచ్చారంటే వాట్ ఇట్ మీన్స్ ఓన్లీ మీరు డిస్కషన్ ఏదైనా కానీ. సతీష్ గారు మంచిది కూడా మా ప్రయత్నం ఫలించింది. అదంటున్నా రామచంద్ర రెడ్డి గారు, నేను మిమ్మల్ని అక్కడ తక్కువ చేయట్లేదు, మీ ప్రయత్నం తక్కువ చేయట్లేదు. ఇప్పుడున్న కండిషన్స్ నేపథ్యంలో షరతులతో కూడి ఈసీ ఒక అనుమతి ఇచ్చింది.
కానీ కేబినెట్ మీటింగ్ నిజంగా జరుగుంటే ఈసీ పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చుంటే రైతులకు మంచి జరిగే నిర్ణయం వచ్చేది. రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే మీరు ఈ భూ విలువలు రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతారన్న దానిపై జరుగుతుందని అన్నారు. కానీ ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తారు కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. నిర్ణయాన్ని ప్రకటించడం కంటే డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భిన్నాభిప్రాయాలతో టైం కన్జ్యూమ్ అయ్యేది, ఎక్కువ టైం తీసుకునేది ఒక డిస్కషన్. ఆ డిస్కషన్ కి స్కోప్ ఇచ్చిందనంటే రేపు డెసిషన్ కూడా యాజ్ పర్ ఇది కోడ్ అయిపోగానే ఇమ్మీడియట్ గా కూడా ప్రకటించడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఇస్ సక్సెస్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మా ప్రయత్నం ఫలించింది. ఎలక్షన్ కమిషన్ మా కన్సిడర్ చేసింది. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా వీటిపై మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఇందాక చాలా పేర్లు ప్రస్తావించారు. అలాగే ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాలు, ఈ మేయర్లు, అలాగే ఈ కిడ్నాప్ల వ్యవహారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, కాంగ్రెస్ అంత ఖాళీగా లేదు అంటున్నారు రామచంద్ర రెడ్డి గారు. అంటే ముఖ్యమంత్రి గారు ఖాళీ ఉంటారా ఇట్లాంటి విషయాలకు? కానీ నేను చెప్తున్నా వాళ్ళ అనుచరులు కింద చేస్తా ఉన్నారని చెప్తున్నా కదా నేను. పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకత్వానికి మరి ఏం డైరెక్షన్ ఉందో నేను 3 అంశాలు నేను ఇంతకుముందు చెప్పాను. కంటోన్మెంట్ ఎలక్షన్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అనేక మంది మా నాయకుల దగ్గరికి ఇళ్లలకు పోవడాలు, వాళ్ళను బెదిరించే ప్రయత్నాలు చేయడాలు, మీ వ్యాపారాలు దెబ్బతీస్తామని చెప్పడాలు, భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని చెప్పడాలు, బలవంతంగా కండువాలు కప్పడాలు, బాహాటంగా డబ్బులు పంచినండి ఎలక్షన్ లో నేను చూశాను కదా. బాహాటంగా సరే ఒకటి రామచంద్ర రెడ్డి గారు వినాలి, ప్రజలు చూసిండ్రు అన్ని. నేను ఉన్నా కదా అక్కడ, ఐ వాజ్ దేర్. వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసి బాహాటంగా అయినా ఓడిపోతున్నారు, అది వేరే సంగతి. నేనేమంటున్నా అంటే ఇక్కడ వ్యక్తుల మీద మీరు టార్గెట్ చేసి ఆస్తుల ధ్వంసానికి, వ్యాపారాల ధ్వంసానికి, దాని ద్వారా రాజకీయంగా ఒత్తిడిలోకి తెద్దాం అనుకునే సంస్కృతి మంచిది కాదు. దాన్ని మీరు ఎంజాయ్ చేస్తామని అనుకుంటే కొన్ని రోజులు బాగుంటది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరికీ కూడా మనకు తెలుసు. ఇబ్బందికి పొరుగునటువంటి వాతావరణం ఏర్పడితే రాష్ట్రానికి మంచిది కాదు. పక్కనున్న రాష్ట్రాలు మనం చూస్తా ఉన్నాం. ఇది సరైన సంస్కృతి కాదు. మీరు ఒకటి ఇంతకుముందు అన్నారు లిస్ట్ ఇస్తారా మీరు అని చెప్పేసి. రామచంద్ర రెడ్డి గారు, డోంట్ వరీ, డెఫినెట్లీ టైం విల్ కమ్, అప్రోప్రియేట్ టైం వస్తుంది. ప్రయారిటీస్, ఒక నిమిషం మిత్రం, ప్రయారిటీస్ ఇప్పుడు ప్రయారిటీస్ కు ఏ ఉన్నా దేనికి దానికి శాఖలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ శాఖ రుణమాఫీ చేయదు కదా, మున్సిపల్ శాఖ ఆర్టీసీ నడిపేది కదా ఒకటి. కాబట్టి అవి ఇచ్చినప్పుడు మీరు ఎట్లా యాక్ట్ చేస్తారో చూద్దాం. జీవన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళ అంశాలు కానీ నేనేమంటున్నా, ఏదైతే చట్టపరంగా ఆడున్నటువంటి వాళ్ళ అగ్రిమెంట్, అది కూడా వ్యక్తిగతమే కదా. ఆర్టీసీకి జీవన్ రెడ్డి గారి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ కి సంబంధించి దాంట్లో ఏది రైట్ ఉంటే రైట్, ఏది రాంగ్ ఉంటే రాంగ్. 3,51,00,000 బకాయి ఉన్నారు, లీజుకి తీసుకున్నారు. మరి ఆ బకాయి చెల్లించకుండా ఆర్టీసీ రామచంద్ర రెడ్డి గారు వివరణ. నేనేమడిగాను ఇంతకుముందు, ఏం చెప్పాను ఇంతకుముందు, ఆర్టీసీ జీవన్ రెడ్డి గారి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ లో జీవన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే తప్పే, ఆర్టీసీ తప్పు చేసి ఉంటే తప్పే అని చెప్పాను కదా నేను. డెఫినెట్ గా ఎక్కడైనా ఒక సంస్థకి బాకీ ఉంటే దాన్ని వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తారు, నోటీసులు ఇస్తారు. వాళ్ళు సంతృప్తి చెందకపోతే వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. అయితే ఆ చర్యలు జీవన్ రెడ్డి గారి మీద తీసుకున్నటువంటి చర్యలు అందరి మీద తీసుకోగలుగుతారా? అట్లనే ఉన్నాయి ఆ పరిస్థితులు. దానిలో రాజకీయ నేపథ్యం ఉందన్న విషయాన్ని ప్రశ్నించడం రాజకీయ పార్టీగా మా యొక్క పద్ధతి. ఎట్టి పరిస్థితులు ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టము. బకాయిలు ఉండేటోళ్ళని, అవినీతి పరుల్ని ఎక్కడ అన్యాయం జరిగినా కానీ సహించే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ ల్యాండ్ వివాదాలు, ఈ గందరగోళాలు, తెలంగాణలో ఈ ల్యాండ్ వివాదాలు, ఈ గందరగోళాలు అటు రాజకీయ యుద్ధంగా మారుతున్నాయా, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య? అసలు తెలంగాణలో రాజకీయం రూటు మారుతుందా? రూటు మారటం లేదు, అంతా సవ్యంగానే సాగుతుందని అధికార కాంగ్రెస్ చెప్తోంది. ఇది రూటు మారుతోంది, పక్క రాష్ట్రంలో లాగా కొన్ని పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్న అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. ఏదేమైనా చూద్దాం రిప్రికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి. మల్లారెడ్డి ల్యాండ్ వివాదంకి సంబంధించి ఈరోజు సర్వేకి సంబంధించిన నిన్న సర్వే కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.